Good afternoon, class. Good afternoon, ma'am. How are you today? Fine, ma'am. Everybody? Yes, ma'am. Okay. Glad to hear that. Right now, I am going to teach some sentences. Okay? Before that, Sudhansh, stand up. Just now, EVS teacher came to our class, right? What did she give me? ఏమి ఇచ్చారు మేడం నాకు? గివ్ ఇచ్చారు అంటే ఏం చెప్పాలి? వెర్బ్ 2 ఆ వెర్బ్ 1? విచ్ వన్ వీ హ్యావ్ టు యూస్? హూ ఈస్ దట్ మూవింగ్ అమ్మా? సో గివ్ వెర్బ్ 2 ఈజ్ సారీ గివ్ ఈజ్ ద వెర్బ్ 1 నా? వాట్ ఈస్ ద వెర్బ్ 2 ఫర్ గివ్? గేవ్. సో నౌ టెల్ మీ, టీచర్ ఐస్ క్రీమ్ ఇచ్చారు ఎలా చెప్తావు? అండ్ ఐస్ క్రీమ్. వెరీ గుడ్, సిట్ డౌన్. ఓకే, టీచర్ ఐస్ క్రీమ్ తెచ్చారు. హూ విల్ సే రేస్ ద హ్యాండ్, డోంట్ షౌట్. టీచర్ ఐస్ క్రీమ్ తెచ్చారు. కమాన్. She take and come ice cream. No, instead of take and come, you have to use the correct word. Okay, come on. Teacher gave come ice cream. No, beta. Ishan want to say. Come on, Ishan. Teacher bring ice cream for you. Okay, you have tried level, but it's not correct. Bring, Amma, don't make the sound, beta. Don't disturb me. Bring verb 2 is beta. Verb 2 form for bring. Bring అంటే తెస్తారు. తెచ్చారు కదా, ఆల్రెడీ తెచ్చారు. సో ఏమనాలి? వాట్ ఆర్ యూ ఈటింగ్ బెటా? గగన్ తేజ్ వాంట్ టు సే. కమ్ ఆన్, సే బెటా. Bring verb 2 is brought. What? Brought. So teacher ice cream తెచ్చారు కదా నా కోసం. So teacher brought an ice cream for you. What you should say? Teacher brought an ice cream for you. Sit down beta. సో నేను తిన్నాను కదా, సో మీరు తిన్నారు. యూ సే అమ్మా అక్షిత, మీరు ఐస్ క్రీమ్ తిన్నారు. ఈస్ ఈట్ అయిపోయింది కదా ఫర్ ద కంప్లీటెడ్. వెరీ గుడ్, యూ ఏట్ అన్ ఐస్ క్రీమ్. వాట్ యూ షుడ్ సే? శ్రేయాన్, నేను కొట్టను. విల్ వోంటా? డోంట్ మేక్ ద నాయిస్ అమ్మా బేటా ప్లీజ్. Arohi, do you want to say beta? Come on, try. You sit beta. I will not beat. Give claps, big claps for Arohi. నేను కొట్టను అంటే I will not beat or I won't beat, right? వేదాశ్రీ, అటు వెళ్ళొద్దు. వెళ్ళొద్దు అని చెప్పాలి. someone is going there, then you should stop them. హాసిదా రెడ్డి, యశస్విని రెడ్డి, come on. వెరీ గుడ్. ఆర్ డోంట్ గో దేర్, ఇట్ ఈస్ బెటర్. ఓకే, వెరీ గుడ్. ఏం చెప్పాలి బేటా? డోంట్ గో దేర్. ఇక్కడికి రావద్దు అంటే నా బ్యాగ్ టచ్ చేయొద్దు. డోంట్ టచ్ మై బ్యాగ్. ఏమనాలి? ఓకే, చిన్మయి స్టాండ్ అప్. నువ్వు వస్తావా? యూ విల్ కమ్ అంటే నువ్వు వస్తావు. యూ హ్యావ్ టు ఆస్క్ సమ్మన్. శ్రేయాన్, ట్రై బేటా. ఇఫ్ యూ కమ్, నాట్ బేటా. నో. అక్షిత స్టాండ్ అప్. నువ్వు వస్తావా? రేపు నువ్వు వస్తావా? లేదంటే నో బేటా, సిట్ డౌన్. కమ్ ఆన్. నో, యూ విల్ కమ్ అంటే నువ్వు వస్తావు. నువ్వు వస్తావా అని అడగాలి. ఓకే, ఐ విల్ టీచ్ యూ బేటా. నువ్వు వస్తావా, నువ్వు వెళ్తావా, నువ్వు తింటావా, నువ్వు పడుకుంటావా. ఫర్ లైక్ దీస్ సెంటెన్సెస్ యూ హ్యావ్ టు స్టార్ట్ ద స్ట్రక్చర్ విత్ విల్. విల్ యూ కమ్, నువ్వు వస్తావా అంటే విల్ యూ కమ్. నువ్వు వెళ్తావా, విల్ యూ గో. ఎవ్రీబడి ప్రాక్టీస్, ఎవ్రీవన్ అమ్మా. నువ్వు
తింటావా? You You will eat, not beta. Not you will eat. Will you eat? Will should come first. ఓకే. ఇక్కడ కూర్చుంటావా? Will you sit here? నువ్వు అక్కడికి వెళ్తావా? చైర్ తీసుకొస్తావా? Will you bring the chair? Someone is saying you will beta. It's not correct. Will. Okay? నువ్వు చాక్ పీస్ తెస్తావా? Will you bring chalk piece? నువ్వు ఇది చేస్తావా? భాస్విక స్టాండ్ అప్. నువ్వు ఇది చేస్తావా? హౌ విల్ యూ సే? వెరీ గుడ్. విల్ యూ డూ దిస్? నువ్వు ఇది చేస్తావా అంటే నువ్వు ఇది రాస్తావా? విల్ యూ రైట్ దిస్? రోహిత్ స్టాండ్ అప్. నువ్వు ఇది చదువుతావా? లెట్ హిమ్ సే. How to start the sentence? Will you beta, let him say. Will you read this? ఏమనాలి బేటా? Will you read this? Will you read this బేటా? ఇక్కడికి వస్తావా అంటే will you come here? You need practice. Okay, be careful. Be attentive. నువ్వు అడుగుతావా? Gagan Tej and what is your name amma? Jitin. Do you go out beta? Do you have any work? If it is important, go out amma. Do you want to go? Then listen. Don't slouch, sit nicely. Don't disturb. నువ్వు వెతుకుతావా? Stand up, same. Very good. What you should say, children? Will you search? Sit down. Okay, till now we learned how to ask. Okay na? Now you have to learn how to answer for that question. ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి ఎవరైనా అడిగారు అనుకోండి, if someone asks you like that question, then you have to answer in this way. I will. ఎలా స్టార్ట్ చేయాలి ఆన్సర్? ఫర్ ఎగ్జాంపుల్, విల్ యూ కమ్? ఐ విల్ కమ్. విల్ యూ కమ్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, నేను వస్తాను అంటే ఏమనాలి? ఐ విల్ కమ్. ఓకే, నౌ ఐ ఆమ్ గోయింగ్ టు ఆస్క్ ద క్వశ్చన్స్. బింద్రా స్టాండ్ అప్. విల్ యూ గో? I will go. Very good. Yes, I will go. Arohi, sit down. Will you write homework? Yes, I write homework. Yes, I will write homework. Okay. Teacher. Very good. I will ask everyone. Sai Harsha. Will you read question and answers? Yes, I will read question and answers. Very good. Ushija. Will you play? ఎస్, నేను ఆడుకుంటానంటే ఏం చెప్పాలి? ఎస్, Yes, ఐ విల్ ప్లే. నేను అంటే ఏమనాలి? ఐ కదా బేటా. ఐ విల్ ప్లే ఏమనాలి? I will play. విల్ యూ ఈట్? ఎస్. Yes, నేను తింటానంటే ఏమనాలి? I will. ఐ విల్ ఈట్ ఏమనాలి బేటా? I will eat. విల్ యూ గో? ఎస్, Yes, ఐ విల్ గో. I will go. ఏం లేదు బేటా, ఐ విల్ ఏంటి ఫస్ట్? I will go. I will go, I will read, I will write. Okay, like this. Practice amma, be attentive. Hema, will you bring chalk piece? Yes, I will bring. I will bring chocolate. Will you sit here? Yes, I will sit here. Very good, shabash. Dheeraj, will you ride the bicycle? Yes, I will ride the bicycle. Very good, sit down. Joshnika, will you open the door? Yes, I will open the door. Very good. G Sai Krishna, will you sing a song? Yes, Loudly, loudly. I will sing Eh? song. Very good, very good. Gokul, will you draw a picture?
teacher. Very good. So till now we have seen that if the answer is yes, we should start answer like I will, right? If it is no, okay, నేను రాను, నేను వెళ్ళను, నేను పడుకోను, నేను రాయను, నేను చదవను, నేను ఆడను, like this negative sentences we call. Okay, so in this situation how do you answer? Jitin, stand up. Will you come to school on Sunday? రానని చెప్పాలి. సండే వస్తావా నువ్వు స్కూల్కి? రావు కదా. I will not come to school. వెరీ గుడ్, వెరీ గుడ్. సో నేను అది చెయ్యను, ఇది చెయ్యను, రాయను, పడుకోను, లైక్ దిస్. ఇఫ్ యూ వాంట్ టు సే ఐ విల్ నాట్, హౌ టు స్టార్ట్ ద సెంటెన్స్? వన్స్ అగైన్, నేను రాను, ఐ విల్ నాట్ కమ్. ఇన్స్టెడ్ ఆఫ్ విల్ నాట్ యూ కెన్ యూజ్ వోంట్. విల్ నాట్ అనేది ఫుల్ ఫామ్, ఓకే, దానికి షార్ట్ యూస్ చేస్తే బాగుంటుంది. ఐ వోంట్ కమ్, నేను వెళ్ళను, ఐ వోంట్ గో. ఎవ్రీబడి లుక్ హియర్. నేను ఆడుకోను, ఐ వోంట్ ప్లే. నేను ఇక్కడ కూర్చోను, ఐ వోంట్ సిట్ హియర్. నేను అక్కడికి వెళ్ళను, ఐ వోంట్ గో దేర్. నేను యాపిల్ తినను, ఐ వోంట్ ఈట్ యాపిల్. ఐ వోంట్ ఈట్ యాపిల్. నేను పేపర్స్ చించను, ఐ వోంట్ టేర్ పేపర్స్. వెరీ వాజ్ దట్ నాయిస్ అమ్మా? నేను టీవీ చూడను, no, you should not say I want to see, I won't watch TV. What you should say? Ishan, where are you? You have to listen, no beta? Be attentive, ma. You are so smart boy, no? Are you smart or not? Then smart children will listen and follow the teacher. Do it. I won't watch TV. నేను కొట్టను, I won't beat. నేను కొడతాను అంటే I will beat. నేను తింటాను, నేను తినను. Now I am going to ask questions individually, right? You have practiced, no? ఇప్పుడు ప్రాక్టీస్ చేశారు కదా, ఇప్పుడు ఇండివిజువల్గా అడుగుతాను. Come on, ధీరజ్. నేను కొట్టాను టీచర్. వాంట్ నాట్ బేటా, వోంట్. I want to beat the teacher. వెరీ గుడ్, సిట్ డౌన్. హర్షవర్ధన్, నేను యాపిల్ తినను. I don't eat. I don't. నాట్ డోంట్ బేటా, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్ బట్ వీఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దట్. ఐ వోంట్ I won't ఈట్ యాపిల్. eat apple. నేను చాక్లెట్ తినను. I won't not. ఐ వోంట్ ఈట్. I won't eat chocolate. సిట్ డౌన్. నెక్స్ట్ అక్షిత, నేను ఆమెని పిలవను. పిలవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? I don't. We are not practicing with don't. It is also correct, but we are practicing won't, will not. I won't call her. Very good, sit down. Yashaswini, నేను స్కూల్కి రాను. I want. Beta, you better practice with will not only because you are confusing with won't and want. Okay, once I will clear your doubt. Children, I wrote some words on the board. First word is, what is there? Will not. Okay, that is full form. Okay, to make it short we say won't. What we say? Won't. Okay, do you understand? Want means నాకు చాక్లెట్ కావాలి అనుకోండి. How will you say? I want chocolate. I
chocolate. That is want. WANT, want. This is won't. WONT, won't. Okay? Did you understand? Want ante kavali. Won't ante will not. Okay, children? Or else use that I will not. Now onwards, practice that only. You are getting confusion later. I will not come. I will not come to school. Ishan, నేను ఆడను. నేను తినను. నేను కొట్టను. నేను నెట్టను. వెరీ గుడ్. నేను రాయను. In this way you have to answer right now. Okay? Leave that won't because you are getting confusion as you are so young. ఓకేనా, మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు కన్ఫ్యూజన్ అవుతుంది కాంట్రాక్షన్స్ అంటే. రైట్, డోంట్ ప్రాక్టీస్ ఇట్. ఓకే, యశస్విని స్టాండ్ అప్. నేను విండో ఓపెన్ చేయను. ఐ విల్ నాట్ వన్స్ అగైన్ బేటా. వెరీ గుడ్, సిట్ డౌన్. స్టాండ్ అప్. యూ ఓన్లీ. నేను క్లాస్ వర్క్ రాయను. Wow, good job. Sit down. If you come to school regularly, beta, there will be improvement. But you are being absent, amma. Try to come regularly, amma. Next, Gokul. Nenu door close cheyanu. I will not close door. Very good. I will not close the door. Right? Sit down. G. Sai Krishna. Nenu marchiponu. I will not. మర్చిపోవడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? వాట్ వి సే దట్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్? ఫర్గెట్ బేటా. వన్స్ అగైన్ సే ఫుల్ సెంటెన్స్. I will not forget. I will not forget. Who is that making sound, amma? నేను రాను. ఓకే, సిట్ డౌన్. వెరీ గుడ్. కేతన్ సాయి. నేను బైక్ నడపను. రైడ్. వెరీ గుడ్. వన్స్ అగైన్ బేటా. వెరీ గుడ్, షబాష్. పునర్వి స్టాండ్ అప్. నేను పంపించను. పంపించడాన్ని ఏమంటాం? సెండ్. వెరీ గుడ్. వన్స్ అగైన్. వెరీ గుడ్. సిట్ డౌన్. Children, now you have practiced, no? Some new verb forms you have to learn. Okay? పంపిస్తాను అంటే I will send. పంపిస్తాను అంటే నేను books పంపిస్తాను. I will send books. నేను ఇంగ్లీష్ బుక్స్ పంపిస్తాను. నేను ఇంగ్లీష్ బుక్స్ పంపించను. I will not send English books. I will not send English books. నేను క్లాస్లో జంప్ చేయను. సుధాంష్, you should say. I will not jump. క్లాస్లో. In the class. Okay? I will not jump in the class. నేను చెట్లు ఎక్కను. ఎక్కను అనే వర్డ్ని ఇంగ్లీష్లో ఏమంటాం బేటా? వెరీ గుడ్, వెరీ గుడ్. క్లైమ్ అంటే ఏంటి బేటా? ఎక్కడం. ఓకే, సో నేను ఎక్కను అంటే ఐ విల్ నాట్ క్లైమ్. వాట్ యూ షుడ్ సే? ట్రీస్ ఎక్కను అంటే డోంట్ షౌట్ బేటా ప్లీజ్. I will not climb the trees. నేను గిచ్చను. I will not pinch. నేను హెల్ప్ చేస్తాను. I will help. పార్దు స్టాండ్ అప్ అమ్మా. నేను హెల్ప్ చేయను. Very good. Sit down. Hadia, stand up.
నేను ఏడవను. I don't cry. That is also correct, but we are not practicing that. We are practicing will not. Come on. I will not. I will. Huh. I will not cry. Very good. Sit down. ఆసితా రెడ్డి నేను ఫ్లవర్స్ కోయను. కోయను అనడాన్ని ఇంగ్లీష్ ఏమంటారు? డూ యు నో? ప్లక్ అనాలనా? కోయను అంటే ఏమనాలి? ఐ థింక్ తెంపను అంటారు తెలుగులో. ఐ డోంట్ నో కరెక్ట్ పర్ఫెక్ట్ తెలుగు. ఓకే, బట్ ఐ నో దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఐ డోంట్ నో. సో అది తెంపను. సో చెప్పమ్మా. I will not pluck ఫ్లవర్స్. వెరీ గుడ్. నేను ఫ్లవర్స్ తెంపను అంటే ఏమనాలి? ఐ విల్ నాట్ ప్లక్ ఫ్లవర్స్. Actually, it is not flowers, it is flowers. What we should say? Flowers. Okay? I will not pluck flowers. నేను బ్యాగ్ని టచ్ చెయ్యను. I will not touch the bag. నేను బ్యాగ్ని టచ్ చేస్తాను. నేను మ్యాంగో తింటాను. I will eat mango. నేను మ్యాంగో తినను. నేను స్కూల్కి వెళ్తాను. నేను స్కూల్కి వెళ్ళను. Okay, now you have to practice with your friends all these 4 kinds of sentences, right? Will you come? Will you go? Okay, someone has to ask the question and the other partner should answer for that. Okay, next she will ask you and you will answer. Like that you have to practice, children. Come on.